నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వాళ్ళ జీవితాలు పణంగా పెట్టారు. నీ అప్పులు ఉన్నాయి నాకు తెలుసు, నీకు ఉద్యోగం రాలా నాకు తెలుసు, పెళ్లి కాల నాకు తెలుసు, పిల్లలు లేరు నాకు తెలుసు, కుటుంబంలో సమాధానం లేదు నాకు తెలుసు, రకరకాల సమస్యలతో ఉన్నావు నాకు తెలుసు. కానీ ఇవన్నీ ఎరుగుండి కూడా ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? దేవుడు నీ నుంచి ఆశిస్తున్న ఆ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చడం మొదలుపెట్టినప్పుడు దానికి అడ్డుగా ఉన్న ప్రతిదీ నా ప్రభు తీసేస్తాడు. యుక్తమైనది నువ్వు చేపట్టినప్పుడు, ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి, ఆయన నీ ముందుంచినటువంటి బాధ్యతను నెరవేర్చడానికి నువ్వు కూడా త్యాగపూరితంగా ముందుకు రాగలిగితే ఇతరుల త్యాగాన్ని నువ్వు నేను అనుభవిస్తున్నావు. ఒప్పుకుందామా? త్యాగం చేయకపోతే సువార్త అందేదా? షాలేం రాజు అనేవాడని నేను కూడా ప్రకటించకపోతే నీకెట్లా తెలిసిద్ది చెప్పు? మరి నేను కూడా అన్నీ పక్కన పెట్టుకొని త్యాగం చేస్తేనే కదా. మరి ఇతరుల త్యాగాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, మరి నీ చుట్టుపక్కల, నీ సమాజం, ఇరుగు పొరుగు, నీ ప్రాంతాలు, నీ ప్రదేశం, నీ బంధుజనాంగం, నీ వారు కుప్పలు తెప్పలుగా చచ్చి నరకానికి పోతుంటే ఎంత చింత లేకుండా ఎట్లా తింటున్నావు, ఎట్టా నిద్రపోతున్నావు? నీ బాధ్యత లేదా?